పాటలు పాడే తలాంతు దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి, వినియోగించుకోవాలి. వాళ్ళు అలా దేవుణ్ణి పాటల ద్వారా ఆరాధిస్తూ ఉండగా తలాంతు అభివృద్ధి పొంది వాళ్ళకి ఇంకొక వరాన్ని దేవుడు ఇవ్వడానికి వీలుంటుంది. ఇది మనకు ఎలా తెలుస్తుంది? ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇచ్చాడంట ఒక యజమానుడు. ఒకసారి ఇచ్చినప్పుడు ఒకడు ఏం చేశాడంట, దాన్ని రెట్టింపు చేశాడంట. ఒకడు దాన్ని వృద్ధి చేశాడంట. ఇంకోడు అన్నాడంట, అమ్మో నువ్వు ఇచ్చిన దాంతో నాకు భయం, నువ్వు అస్సలే పెట్టవు, ఎవరికి ఏమీ ఇవ్వవు, అటువంటి వాడవు నీతో నాకెందుకు, అందుకని నీవు ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా పట్టుకున్నాను, ఈ కలలుగానే వరాన్ని, ఇంతే, ఇంక చాలు, నాకు ఈ కళ వస్తే చాలు, లేకపోతే అది కూడా తీసుకో, నాకెందుకు అన్నాడు వీడు. చెడ్డవాడైనటువంటి దాసుడా, ఇంక నీకెందుకు ఈ తలాంతు? నువ్వు దేనికి ఉపయోగపడలేనప్పుడు అసలు ఈ తలాంతు కూడా నీకెందుకు, అది కూడా ఇచ్చి, అన్ని తలాంతులు కలిగిన వాడికి మరి ఎక్కువగా ఇవ్వ. హల్లెలూయా. ఈరోజు నాకు వాక్యం చెప్పే తలాంతు ఇచ్చాడు దేవుడు. నేను దాన్ని అనుదినం ఉపయోగించుకుంటున్నాను. నేను ఆదివారం చెప్తే సరిపోద్దా లేదా? చాలు మీకు, నేను ఆదివారం చెప్పేస్తే నాకు అయిపోయింది, నేను సంఘ పరిచారకురాలిని, సంఘంలో నేను చెప్పేస్తే అయిపోయింది. ఎందుకు మీకు అనుదినము చెప్తున్నాను? ఎందుకని? నాకు ఇచ్చిన నా తలాంతుని నేను వృద్ధి చేసుకుంటున్నాను. అప్పుడు దేవుడు నన్ను చూసి ఏమంటాడు? బళా నమ్మకమైన మంచి దాసురాల, నీకు ఇచ్చిన తలాంతుని మంచం కింద కొంచెం కింద పెట్టలేదు. నువ్వు ఏదో ఆదివారం చెప్పేసి అయిపోయిందిలే అనుకోలేదు. ప్రతిదినము దాన్ని నీవు ప్రాక్టీస్లో పెట్టావు. ప్రతిదినము నీలో నుంచి ఏమూరుతుంది? ఎవడైతే ఆయన దగ్గరికి వస్తాడో అక్కడ ఆయన ఏం చేస్తాడు? జీవజలాన్ని ఇస్తాడు. అప్పుడు వాడి కడుపులో నుంచి జీవజల నదులు ఊరుతూ ఉండి అనేకులను అవి తడుపుతూ ఉంటాయి.